ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఒక చాలా ముఖ్యమైన ఆదేశాన్ని జారీ చేసింది. ఇది 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించింది. మరి ఇది వేలాది కుటుంబాలకి ఒక గొప్ప అవకాశాన్నిస్తోంది. అసలు ఏంటి ఈ ఆదేశం? దీని వెనుక ఉన్న కథేంటి? ఈరోజు దాని గురించే వివరంగా చూద్దాం. ఒక్కసారి ఆలోచించండి. మన పిల్లలు ఒక మంచి ప్రైవేట్ స్కూల్లో, అది ₹1 ఫీజు కూడా కట్టకుండా చదువుకోగలిగితే ఎలా ఉంటుంది? ఇదేదో ఊహా కాదు, కల అంతకన్నా కాదు. ఇది చట్టం, మనకిచ్చిన హక్కు. మరి ఇప్పుడు ఆ హక్కును నిజం చేయడానికే ప్రభుత్వం చాలా గట్టిగా ప్రయత్నిస్తోంది. సరే, ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా, ఈ ప్రైవేట్ స్కూల్ అవకాశం అసలు ఎక్కడనుంచి వచ్చింది? తర్వాత కోర్టు జోక్యం చేసుకున్నాక ఇది ఎందుకు ఇంత తప్పనిసరి అయ్యింది? మరి ప్రభుత్వం ఈ విషయం అందరికీ తెలియజేయడానికి ఏం ప్లాన్ చేస్తోంది? అన్నిటికన్నా ముఖ్యంగా, తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని ఎలా సులువుగా వాడుకోవచ్చో కూడా వివరంగా చూద్దాం. మొదటగా ఈ అవకాశం గురించి తెలుసుకుందాం. ఇది కొత్తగా ఆకాశం నుంచి ఊడిపడింది కాదు. ఇది మనందరి కోసం ఎప్పుడో చేసిన విద్యా హక్కు చట్టంలోనే ఉంది. చూడండి, చట్టం భాష కొంచెం కష్టంగా ఉంటుంది కదా, కానీ దాని సారాంశం చాలా సింపుల్. అదేంటంటే, ప్రతి ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్, అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం పొందని స్కూల్స్ కూడా, తమ 1వ తరగతి సీట్లలో 25% సీట్లను బలహీన, వెనుకబడిన వర్గాల పిల్లలకు అది ఉచితంగా ఇవ్వాలి. ఇది చట్టం. అవును, ఈ నంబర్ బాగా గుర్తుపెట్టుకోవాలి. 25%. అంటే ప్రతి 100 సీట్లలో 25 సీట్లన్మాట. ఇది అస్సలు చిన్న విషయం కాదు. వేలాది మంది పిల్లల జీవితాల్ని మార్చే శక్తి ఈ ఒక్క నిబంధనకి ఉంది. సరే, ఈ చట్టం ఎప్పటినుంచో ఉంది కదా, మరి ఇప్పుడే ఎందుకు దీని అమలు గురించి ఇంత హడావిడి? ఎందుకంత వేగంగా పనులు జరుగుతున్నాయి? దానికి ఒకే ఒక్క కారణం, హైకోర్టు జోక్యం చేసుకోవడమే. ఇక్కడ కనిపిస్తోంది కదా, ఇదే ఆ అధికారిక ప్రభుత్వం మెమో. తేదీ చూడండి, ఫిబ్రవరి 6, 2026. ఇందులో హైకోర్టు ఆర్డర్స్ ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్స్ ఎలా జరపాలో చాలా స్పష్టంగా, డీటెయిల్డ్గా సూచనలు ఇచ్చారు. మొత్తం మెమోలో ఈ ఒక్క వాక్యాన్ని మళ్లీ మళ్లీ నొక్కి చెప్పారు. అదేంటంటే, గౌరవనీయ హైకోర్టు ఆదేశాల ప్రకారం. అంటే దీని అర్థం చాలా క్లియర్. ఇది ప్రభుత్వం ఇష్టమొచ్చినట్టు చేసేది కాదు, లేదా స్కూల్స్కి ఆప్షన్ ఇచ్చేది కాదు. ఇది ఖచ్చితంగా అమలు చేయాల్సిన కోర్టు ఆర్డర్, అంతే. అయితే ఇంత మంచి అవకాశం ఉన్నప్పుడు ఈ విషయం అర్హులైన ప్రతి ఒక్కరికీ తెలియాలి కదా. అందుకే ప్రభుత్వం ఒక పెద్ద అవగాహన కార్యక్రమానికి ప్లాన్ చేసింది. ఈ విషయం ప్రతి ఇంటికి చేరాలనేది వాళ్ళ టార్గెట్. అందుకేం చేస్తున్నారంటే, జిల్లా విద్యాశాఖ అధికారులతో ప్రెస్ మీట్లు పెడుతున్నారు. జనసంచారం ఎక్కువగా ఉండే చోట బుక్లెట్స్, బ్రోషర్స్ పంచుతున్నారు. ప్రభుత్వ ఆఫీసుల దగ్గర బ్యానర్లు పెడుతున్నారు. అంతటితో ఆగకుండా మనందరం వాడే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, యూట్యూబ్లో కూడా ప్రచారం చేస్తున్నారు. సరే, విషయం అందరికీ తెలిసిందే. తర్వాతేంటి? అప్లై చేసుకోవాలి కదా. సో కేవలం ప్రచారం చేయడమే కాదు, అప్లికేషన్ ప్రాసెస్ను కూడా వీలైనంత సులభం చేయడానికి ప్రభుత్వం కొన్ని ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అప్లికేషన్ ప్రాసెస్ కష్టంగా ఉంటుందేమో అని అస్సలు కంగారు పడాల్సిన పనిలేదు. ప్రభుత్వం ప్రతి అడ్డంకిని తీసేస్తోంది. ఎలాగంటే, స్టెప్ 1, దగ్గర్లో ఉన్న గ్రామ లేదా వార్డ్ సచివాలయానికి వెళ్తే చాలు, అక్కడ వాళ్లే ఫ్రీగా ఆన్లైన్లో అప్లై చేస్తారు. స్టెప్ 2, ఏమైనా డౌట్సున్నాయా? మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రతి ఎడ్యుకేషన్ ఆఫీస్లో హెల్ప్ డెస్క్లుంటాయి, అక్కడ అడిగి తెలుసుకోవచ్చు. ఇక స్టెప్ 3, ఊర్లల్లో ఉండే అంగన్వాడీ సిబ్బందికి కూడా ఈ విషయం చెప్పి వాళ్ల ద్వారా కూడా అందరికీ అవగాహన కల్పించబోతున్నారు. సరే, ఇదంతా చూశాక ఈ ప్రభుత్వ ఆదేశం నుంచి మనం తీసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి? దీని సీరియస్నెస్ ఏంటి? ఈ మాటలు చూడండి, ఇవి నేరుగా ఆ ప్రభుత్వం మెమోలోనే రాసి ఉన్నాయి. దీనిని అత్యంత అత్యవసరమైన మరియు ముఖ్యమైనదిగా పరిగణించాలి అని. అంటే ఈ విషయం పట్ల ప్రభుత్వం ఎంత సీరియస్గా ఉందో ఈ ఒక్క వాక్యం చెబుతోంది. ఇది కేవలం ఒక మామూలు సర్క్యులర్ కాదు, ఒక అత్యవసరమైన బాధ్యతగా చూస్తున్నారు. సో అసలు ప్రశ్న ఇదే. ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున అవగాహన కల్పిస్తోంది, అప్లై చేయడానికి సాయం చేస్తోంది, అంతా బానే ఉంది. కాని వీటన్నిటి తర్వాత ఆంధ్రప్రదేశ్లో అర్హత ఉన్న ప్రతి చిన్నారికి ఆ సీటు నిజంగా దక్కుతుందా? ఈ ప్రయత్నం క్షేత్రస్థాయిలో
ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి